सदा निम्बवृक्षस्य मूलादिवासत् सुधाश्राविनं तिक्तमप्यप्रियन्तम् तरुं कल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथम्। जय बोलो श्री सद्गुरु साईनाथ महाराज की जय। शिरडी साईराम 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 शिरडी साईराम। अंता साईमयम् अंता शिरडीमयम् अंता नी सृष्टियेनया अंत नी नामवे अंत नी ध्यानमे अंत नी रूपमेनया। शिरडी साईराम 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 शिरडी साईराम। अंता साईमयम् अंता शिरडीमयम् अंता नी सृष्टियेनया। సాయి సకల సాధువు సర్వరూపుడు సర్వరూపుడు సాయి నిత్య సత్యుడు చక్రవర్తుడు చక్రవర్తుడు సాయి సిద్ధ పురుషుడు దైవరూపుడు దైవరూపుడు సాయి అభయమిచ్చును అండగుండును అండగుండును సాయీశ్వరుడు యోగీశ్వరుడు సర్వాగతుడు సాయినాథుడు సాయిరాం సాయిరాం। హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు CCTV ప్రకాశానికి స్వాగతం. మనం ప్రస్తుతం షిరిడీలో ఉన్నాము. ఇక్కడ బాబా సేవ చేయటం కోసం శ్రీ సాయి మందిర్, మూలగుంటపాడు శ్రీ సాయి మందిర్ నుండి ఒంగోలులో ఉన్నటువంటి వాళ్ళందరూ బాబా భక్తులు మందిర్ లేనటువంటి మందిర్ కోసం ఒంగోలు నుండి వీళ్ళు వచ్చి బాబా సేవ చేస్తున్నారు. ఇక్కడ ఆ మందిర్ గ్రూప్ పేరు మీద ఈ రోజు మొదటి రోజు సేవ పూర్తి చేసుకున్నారు. కాబట్టి అక్కడ ఆ మొదటి సేవ ఎలా జరిగింది అనేది ఈ రోజు వాళ్ళ మాటల్లో ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. బాబా సేవ ఎలా పూర్తి చేశారు ఫస్ట్ రోజు అని చెప్పి వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం. మా నీ పేరు? మాధురినా? ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? ఒంగోలు నుంచి వచ్చారా? అటు చెప్తే ఒంగోలు నుంచి వచ్చారా? ఇది ఫస్ట్ టైమా లేకపోతే ఇంత ముందు ఎప్పుడన్నా వచ్చారమ్మా? 3 సార్లు వచ్చారు సేవ కోసం, బాబా సేవ చేయడానికి మొదటిసారి సేవ కోసం వచ్చారు. ఈ రోజు ఎక్కడ వేశారు మీకు సేవ? బాగా ఎట్లా కనిపించింది ఫస్ట్ టైం బాబా సేవ? బాగా వచ్చింది. నెక్స్ట్ రేపు ఎక్కడ సేవ చేయాలనుకుంటున్నారు? అంతేనా? మీ పేరండి? నా పేరు బ్రహ్మారావు అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము మూలగుంటపాడు శ్రీ సాయి సేవ మందిర్ నుంచి వచ్చాము. అంటే గుడి లేనటువంటి గుడి కోసం ఈ సేవకు వచ్చాము. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మీరు బాబా దగ్గరికి ఎన్నోసారి రావటం? మేము 4వ సారి వచ్చాము. 4వ సారి. సేవకు మాత్రం మొదటిసారి వచ్చాము. ఈ రోజు సేవ ఎక్కడ చేశారు? మేము ఈ రోజు సేవ ప్రసాదాలయంలో చేశాము. మరి మీకు ఎలా అనిపించింది? మాకు చాలా ఆనందంగా ఉంది. అంటే ఇప్పటి వరకు సేవ ఫస్ట్ టైం కదా మీరు రావడం? ఫస్ట్ టైం మొదటిసారి సేవ చేస్తున్నాము. మొదటిసారి సేవ చేస్తున్నా మాకు చాలా ఆనందంగా ఉంది. అంటే అందరికి భోజనాలు పెడతా సేవ ఎప్పుడు మీరు బయట
చేసి ఉంటారు కదా. బయట ఏదైనా పెళ్లిళ్ళకి అట్లా పెడుతుంటాం కానీ ఇక్కడ సేవా భక్తి కోసం వచ్చి ఇక్కడ మన భక్తులందరికీ భోజనాలు అవన్నీ సర్దుతాం. మరి ఈ అవకాశం బాబా వారు కల్పించినందుకు మీరు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతాను, హ్యాపీగా కూడా ఉంది. మరి ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావాలని మళ్ళీ రావాలని ఉంది, మళ్ళీ చేయాలని ఉంది. మరి మీరు ఎక్కడ ఇప్పుడు నెక్స్ట్ రేపు సేవ ఎక్కడ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకు రేపు సేవ రేపు టెంపుల్లో ఉంటుందండి, టెంపుల్లో సేవ చేస్తున్నాం రేపు. ఇప్పుడు మీకు ఇక్కడ ఉండటానికి అకామిడేషన్ మాకు ఇక్కడ వచ్చేసి ధర్మశాలలో అకామిడేషన్ ఇచ్చారు. చాలా బాగుంది ఇక్కడ వాతావరణం కానీ, ఇక్కడ రూమ్స్ కానీ, అవైలబిలిటీ కానీ అంతా బాగుంది. మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు. సేవకు వచ్చిన వాళ్ళు మొత్తాన్ని చాలా ఆనందంగా ఉన్నారు అందరూ కూడా. ఈ సేవలో స్పెషల్ గా అడ్వాంటేజ్ ఏంటంటే బాబా భక్తులకి కాకుండా బాబా సేవ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు కూడా స్పెషల్ గా ఈ సంస్థాన్ వాళ్ళు చూస్తారు. అంటే భోజనాల దగ్గర కానీ ఏదైనా కూడా బాబా సేవ అంటే సేవ చేసే వాళ్ళు వాళ్ళు కూడా బాబా ఆశీస్సులతో వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళకు ఒక స్పెషల్ అవకాశం అనేటువంటిది ఇక్కడ ఇస్తున్నారు. కాబట్టి ఈ సేవా సంస్థ వాళ్ళందరికి కూడా మన CCTV ప్రకాశం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు మళ్ళీ మీకు ఇంకెన్ని రోజులు సేవ ఉందండి? మాకు మిగిలి 6 రోజులు సేవ ఉంది. 6 రోజులు మేము సేవ చేయాలి. అంటే మళ్ళీ అవకాశం వస్తే రావాలనుకుంటున్నాం. మళ్ళీ అవకాశం రావాలని కోరుకుంటున్నాము. ఓకే అండి, థ్యాంక్ యూ. పేరు? నా పేరు పర్వీన్ బేగం అండి. మేము ఒంగోలు నుంచి వచ్చాము. మాకు శ్రీ సాయి మందిర్ మూలగుంటపాడు నుంచి మా లీడరు ఖాజా హుసేన్ తీసుకొచ్చారు. సయ్యద్ ఖాజా హుసేన్ గారు తీసుకొచ్చారు. మా బాబా సేవకని మేము తీసుకొచ్చాము. మేము దాదాపు 30 సంవత్సరాల నుంచి షిరిడి వస్తున్నాము. ఫస్ట్ సారి సేవకు వచ్చాము. మాకు ఫస్ట్ రోజు ఈరోజు ఫస్ట్ డే. ఈరోజు మాకు బాబా గుళ్ళో వేశారు సేవకి. చాలా చక్కగా చేసామండి. మా లీడర్ కూడా మాకు చక్కగా చూపించి అన్ని చేపించారు. మేము మళ్ళీ ఇట్లాగే సేవ చేసుకోవాలని బాబాకి కోరుకుంటున్నాము. బాబా మా యందు ఉండాలి. ఖాజా హుసేన్ గారికి కూడా చల్లగా చూడాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మీరు సేవకి చేస్తున్నారు కదా, మరి గుళ్ళో సేవ అనేటువంటిది వేసినప్పుడు కూడా అక్కడ కూడా మీరు సేవ అనేటువంటిది బాబా చేయాలి. మరి అక్కడ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ వేసినా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మాకేం ఇబ్బంది లేదు. మాకేం వాళ్ళు రిస్క్ ఇవ్వట్లేదు. మేము నచ్చినట్టు మేము చేసుకుంటున్నాము. అంతవరకే వాళ్ళు మాకేమి ప్రెస్ చేసి అది చేయండి ఇది చేయండి అని ఇది చేయట్లేదు. మా ఇష్ట ప్రకారం మేము చేసుకుంటున్నాం అంతవరకు. ఓకే అమ్మా, బాబా సేవ మళ్ళీ మీరు ఎప్పుడు ఇలాగే సేవకు రావాలని శ్రీ సాయి మందిర్ తరఫున మీ అందరికి కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? శ్రీ సాయి మందిర్ మూలగుంటపాడు నుంచి. మీ పేరు? సునీత. మీరు ఎన్నోసారి రావటం? ఫస్ట్ సారి ఇప్పుడే వచ్చాము. అంటే షిరిడికి రావటం ఎన్నోసారి? షిరిడికి రావడం కూడా ఫస్ట్ సారి. సేవకు కూడా ఫస్ట్ సారి వచ్చాము. ఒకసారి ఇప్పుడు ఈ రోజు సేవ ఎక్కడ వేశారు మీకు? మాకు వంటల దగ్గర వేశారు. ఎలాగుంది మరి సేవ? దగ్గర బాగుంది. బాగా సేవ చేశారు అంటే చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ రావాలని బాబా దగ్గరికి బాగా ఆనందంగా ఉంది. నీ పేరు? ఇష్టమ్మ, కళ్ళకిష్టమ్మ. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మరిపాల నుంచి, కౌకరట మండలం నుంచి మరిపాల నుంచి వచ్చారు. మర్రిపాల నుంచి వచ్చారా? ఓకే అమ్మా, ఏ మందిర్ తరపు నుంచి వచ్చారు? శ్రీ సాయి తరపు నుంచి మూలపాటి. అక్కడి నుంచి వచ్చారు. ఇప్పుడు బాబా దగ్గరికి ఎన్నోసారి వచ్చారు మీరు? ఫస్ట్ సారి. అంటే షిరిడికి ఇంతవరకు మీరు రాలేదు? ఇంతవరకు రాలేదు, ఇప్పుడే వచ్చారు. మీ వయసు? 59. 59 సంవత్సరాలు. అంటే మరి బాబా సేవకి అవకాశం ఇస్తారో లేదో అనేది మీకు చాలా బాధపడ్డా. ఇస్తాడో ఈడని చాలా టెన్షన్ పడ్డాను. బాగా సేవ చేసుకున్నాము. లడ్డులో ఇచ్చారు మాకు. అంటే ప్రసాదం. ఇప్పుడు మీరు ఎక్కడ సేవ చేశారమ్మా? లడ్డు దగ్గర చేశారు. లడ్డు దగ్గర సేవ చేశారు. మరి ఎట్లా అనిపించింది బాబా సేవ చేస్తా ఉంటే? లడ్డు దగ్గర చేసాం. బాగా ఇట్లా సేవ మళ్ళీ చేయాలని మాకు చాలా ఆనందంగా ఉంది. ఆ సాయిబాబా మాకు కల్పించినందుకు మళ్ళీ కూడా చేయాలి. బాగా ఆనందంగా, చెప్పలేరు ఆనందంగా ఉండాలనిపించింది అక్కడ చేసుకుంటా. సరే, రేపు గుళ్ళో మీకు రేపు బాబా దగ్గర, బాబా పాదాల దగ్గర గుళ్ళో రేపు సేవ చేయడానికి ఇస్తే చేస్తారు? ఎక్కడ ఇచ్చినా చేస్తాం. గుడి దగ్గర తెచ్చినా చేస్తాం. ఎక్కడిచ్చినా చేస్తాం. బాబా సేవ సిద్ధంగా ఉంటాం మేము. ఆ బాబా ఎక్కడిచ్చే మాకు సంతోషమే. చాలా ఆనందంగా ఉంది. అంటే మీకు 65 సంవత్సరాల దాకా, ఇప్పుడు మీరు 59 సంవత్సరాలకే మరి మేము వస్తాము మళ్ళీ మమ్మల్ని తీసుకుంటారు అన్నారు కదా. ఇప్పుడు 65 సంవత్సరాల దాకా బాబా సేవ చేయడానికి అవకాశం ఉంది. మరి దీన్ని మీరు ఏ రకంగా చూస్తున్నారు? మేము ఎన్నిసార్లు అయినా బాబా ఇస్తే రావాలని ఉన్నాం. బాబా సేవ చేసుకోవాలని ఉన్నాం. మళ్ళీ చేసుకోవాలని ఉన్నాం. బాబా సేవలో సాయిబాబా మాకు ఇచ్చినందుకు మేము చాలా ఆనందపడుతున్నాం. చాలా సంతోషంగా ఉంటాం. బాబాకు రుణపడి ఉన్నాం. మీరు మాధవి ఒంగోలు నుంచి వచ్చాను. ఏ మందిర్ తరపున? సాయి మందిరం. శ్రీ సాయి మందిరం తరపున వచ్చాను. మూలగుంటపాడు.
అంటే బాబా సేవకి ఇప్పుడే వచ్చారా లేకపోతే ఇంత ముందు నాలుగోసారి రావటం బాబా అంటే సేవ చేయడానికి ఇదే ఫస్ట్ సేవకి ఇదే ఫస్ట్ టైం వచ్చారు. మరి ఈ రోజు బాబా సేవ చేశారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. ఎక్కడ చేశారు మీరు సేవ? అన్న సేవ కట్టేసాం, అన్నం ప్రసాదాలయం దగ్గర చేశారు. మరి నెక్స్ట్ రేపు ఎక్కడ చేస్తారనుకుంటున్నారు? ఎక్కడ వేసినా చేస్తాం. బాగానే ఉంది. ఎలాగుంది బాబా సేవ చేస్తా ఉంటే? బాబా దర్శనం అయిందా? మీరు బాబా సేవ చేసినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీ ఫీల్ అవుతుంది. హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే మళ్ళీ సేవకు అవకాశం వస్తే వస్తా చేస్తాను. థ్యాంక్ యూ. అమ్మా నీ పేరు? నా పేరు శివకుమార్ అండి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఒంగోలు శ్రీ సాయి మందిర్ మూలగుంటపాడు నుంచి వచ్చారు. అంటే షిరిడీకి ఎన్నోసారి మీరు రావటం? ఫస్ట్ టైం అండి. ఫస్ట్ టైం. ఇంతకుముందు షిరిడీకి ఎప్పుడు రాలేదు. మరి ఇప్పుడు ఫస్ట్ టైం మీరు బాబా దగ్గర సేవకే అవకాశం వచ్చింది మీకు. అంటే సేవ చేయడానికి అవకాశం అనేటువంటిది చాలా అరుదుగా వస్తుంటుంది. మరి దీన్ని మీరు ఏ రకంగా చూస్తున్నారు? చాలా సంతోషంగా. ఈ రోజు ఎక్కడ సేవ చేశారమ్మా? ఈ రోజు లడ్డు ప్రసాదం దగ్గర చేసామండి. మరి అక్కడ ఎట్లా అనిపించింది మీకు? బాగుందండి, ఇబ్బంది ఏం లేదు, చాలా బాగుంది. మరి ఇక్కడ ప్రసాదం అంటే మీరు ఫస్ట్ టైం షిరిడీకి రావటం కదా, మీకు భోజనాలు చేసే దగ్గర మీకు ఎట్లా అనిపించింది? అంటే భోజనం మీరు తినడానికి మీకు ఇక్కడ ఇబ్బందికరంగా ఏమన్నా అనిపిస్తుందా? ఏం లేదండి, బానే ఉందా? అంటే మరి షిరిడీకి బాబా సేవ కోసం మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. ఆయన రప్పించుకుంటే ఎప్పుడైనా వస్తామండి, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ రేపు ఎక్కడ మీకు సేవ? ఎక్కడ వేస్తే అక్కడ వెళ్తామండి, ఇక్కడ అక్కడ ఏం లేదు. ఇంకెన్ని రోజులు ఉంది మీకు సేవకి? ఇంకా 7 రోజులు ఉందండి. ఇంకా 6 రోజులు ఉంది. 6 రోజుల తర్వాత మళ్ళీ ప్రయాణం. అవును. మళ్ళీ అవకాశం వస్తే సేవకు వస్తారా? వస్తామండి. సుజాత. ఎక్కడి నుంచి వచ్చారు? ఒంగోలు నుంచి వచ్చారు. ఏ మందిర్ తరపున? శ్రీ సాయి మందిరం కొండ. శ్రీ సాయి మందిర్ మూలగుంటపాడు తరపు నుంచి వచ్చారు. మరి ఈ షిరిడీకి ఎన్నోసారి మీరు రావటం? 5వ సారి. మరి ఎలాగ మరి ఈ రోజు బాబా సేవకి ఫస్ట్ టైం. బాబా సేవకి ఫస్ట్ టైం వచ్చారు. మరి మీకు ఫస్ట్ టైం బాబా సేవ అవకాశం వచ్చింది కదా, ఈ రోజు సేవ ఎక్కడ చేశారు మీరు? గుడిలో చేసాము, చాలా బాగుంది. సాయిబాబా గుడిలోనే చేసాము. గుడిలో చేశారు. మరి సేవ బాగుంది, చాలా ఆనందంగా ఉంది. గుడిలో ఎక్కడ వేశారమ్మా మిమ్మల్ని? మమ్మల్ని గురుస్థానంలో వేశారు, బానే ఉంది. మరి గురుస్థానం దగ్గర మరి సేవ చేశారు కదా, ఇప్పటి వరకు మీరేంటంటే ఇప్పటి వరకు గురుస్థానం దగ్గరికి వచ్చి బాబాని దర్శించుకొని వెళ్ళటమే జరిగింది. కానీ ఈసారి మీకు అవకాశం, బాబా అక్కడుండి వచ్చినటువంటి భక్తుల్ని కంట్రోల్ చేసేటువంటి అవకాశం మీకు ఇచ్చారు. మరి దీన్ని ఏ రకంగా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాము. మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. ఇట్టటి అవకాశం, బాబాకి సేవ చేసుకునే అవకాశం వచ్చినందుకు, మీరు కల్పించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఈ ఒంగోలు నుండి దాదాపు 21 మంది వచ్చారు. ఈ 21 మందిలో సుజాత అని ఒక ఆమె ఉందంట. ఆ సుజాత వల్ల ఈ రోజు ఇక్కడికి రావటం జరిగింది. మరి ఆ సుజాత గారు మీరేనని చెప్పి అంటున్నారు వీళ్ళందరూ. మరి వీళ్ళందరినీ ఏ రకంగా మోటివేషన్ చేశారు మీరు? నేను అడిగాను, వాళ్ళందరికి ఇష్టం ఉంది కాబట్టి సేవ చేయాలని వచ్చారు. నా వల్ల ఏం కాదు, వాళ్ళకి ఇష్టం ఉంది బాబా అంటే సేవ చేయడానికి పాల్గొని వాళ్ళు కూడా వచ్చారు. ఆనందంగానే అందరం హ్యాపీగా ఉన్నాం, సేవ చేసుకుంటున్నాం. మళ్ళీ ఇట్లా అందరం కలిసి రావాలని కోరుకుంటున్నాం. అలాగేనమ్మా. కాకపోతే ఏంటంటే బాబా సేవకి చేసుకునే అవకాశం వచ్చింది కానీ చేయించే అవకాశం అనేటువంటిది చాలా అరుదుగా వస్తుంది. ఆ అవకాశం బాబా తరపున మీకు అందరికి ఇచ్చి వీళ్ళందరికీ సేవ చేయడానికి అవకాశం వచ్చిందంటే అది కేవలం మీరు ఒక గుడి లేనటువంటి మూలగుంటపాడులో గుడి లేదు, శ్రీ సాయి మందిర్ అనేది లేదు. కానీ ఆ మందిర్ అనేటువంటిది కట్టాలి అనే సంకల్పంతో బాబా సేవ కోసం చేయాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ శ్రీ సాయి మందిర్ అనేది ఎట్టయినా సరే అందరం కట్టాలనే సంకల్పంతో ఇది చేయాలనుకుని, ఈ సేవ చేయాలనుకునేటువంటి నిర్ణయంలో సుజాత గారితో కలవడం జరిగింది. ఆమె తప్పనిసరిగా మేము చేస్తామన్నా, మా సేవకుల తరపున మీ మందిర్ నిర్మాణం కోసం బాబా దగ్గర మేము సేవ చేసి బాబాని అడుగుతామని చెప్పానని ఆమె ఒప్పుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజు ఈ సేవ చేసేటువంటి వాళ్ళందరూ వచ్చారు. కాబట్టి బాబా వారి తరపున ఈ వచ్చినటువంటి మన మూలగుంటపాడు శ్రీ సాయి మందిర్ వాళ్ళందరికి కూడా మా శ్రీ సాయి మందిర్ మూలగుంటపాడు తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ కూడా తప్పనిసరిగా మా మందిర్ నిర్మాణం జరగాలని, బాబా దగ్గర ఈ సేవ చేసే 6 రోజులు మీరు బాబా దగ్గర మందిర నిర్మాణం జరగాలని ప్రార్థిస్తారని కోరుకుంటూ, బాబా ఈ అవకాశం మాకిచ్చింది, మీ ద్వారా మా అందరికి ఇచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాము. కాబట్టి మళ్ళీ కూడా మాకు ఈ సేవ చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము ఒంగోలు నుండి వచ్చామండి. నా పేరు నల్లమోతి వెంకటరమణమ్మ. మేము శ్రీ సాయి మందిర్ మూలగుంట, శ్రీ సాయి మందిర్
మూలపాడు నుంచి వచ్చాము. మూలగుంటపాడు నుండి వచ్చామండి. మేము ఇక్కడ 7 రోజులు సేవ చేసుకుంటూ బాబా దర్శనం చేసుకుని 7 రోజులు సేవలో పాల్గొని ఏదో ఒక ఆనందం పొందుదాము, బాబా గారి ఆశీర్వాదాలు పొందుటపై వచ్చామండి. ఈ రోజు మమ్మల్ని లడ్డు ప్రసాదాలు అక్కడ వేశారు. అక్కడ మాకు చాలా ఆనందంగా ఉందండి. మేము చేసే సేవ మాకు సేవలు అనిపించలేదు, దేవుడిది ఇచ్చిన ఏదో ఒక మాకు ప్రత్యేకంగా ఒక ఇది కనిపించినట్లు అనిపించిందండి. చాలా మనసుకు చాలా ప్రశాంతంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి సేవలు ఎన్నో చేసుకోవాలని, బాబా మమ్మల్ని చల్లంగా చూడాలని, అందరినీ చల్లంగా చూడాలని కోరుకుంటున్నాను. షిరిడీ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారం. ఆర్తులైననేమి నిరుపేదలైననేమి ద్వారకామాయి ప్రవేశమునరించునంతనే సుఖ సంపదలందగలరు. ఈ భౌతిక దేహానంద